హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బెంగాలీ రసగుల్లా ఎలా చేయాలో నేర్చుకుందాం. అచ్చం స్వీట్ షాప్లో లాగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకు ఒక గ్లాసు పాలని పోసుకుందాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి తర్వాత తీసేసిన తర్వాత ఇలా బాయిల్ అవుతుంది కదా మిల్క్ బాయిల్ అయినప్పుడు లెమన్ జ్యూస్ వేయాలి. లెమన్ జ్యూస్ వేయటం వల్ల పాలు అనేది ఇరిగిపోతుంది. చూడండి, లెమన్ జ్యూస్ లేకపోతే మీరు వెనిగర్ వేసుకోవచ్చు. ఇది చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం స్వీట్ షాప్లో లాగా వస్తుంది. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మీరు కూడా. దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాని మీద ఒక క్లాత్ పరచండి. ఇప్పుడు మనం పాలని విరగ్గొట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాం. దీన్ని వడకట్టుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా కట్టుకోవాలండి. ఇలా కట్టుకోవడం వల్ల దానిలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అవుతుంది, బయటకు వస్తుందన్నమాట. వన్ అవర్ తర్వాత దీన్ని ముడివిప్పి చూద్దామండి. ఇలా చేయటం వల్ల ఒక్క చుక్క కూడా నీరు ఉండదు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ప్రెస్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చే వరకు మన ఈ పిండిని కలుపుకుంటూ ఉండాలి. బాగా ప్రెస్ చేస్తూ కలపాలండి, అప్పుడే ఇది సాఫ్ట్గా ఉంటుంది. ఈ బెంగాలీ రసగుల్లని మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ఇలా బాగా ప్రెస్ చేయాలి. మీరు నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయండి. ఇలా పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే రసగుల్లలు అనేవి సాఫ్ట్గా ఉంటాయి. హాఫ్ అన్ అవర్ ఇలా ప్రెస్ చేస్తూ చపాతీ పిండిలాగా స్మూత్గా వచ్చేటలాగా చేసుకోవాలండి. ఇది ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. రసగుల్లలు ఎలా ఉంటాయి ఆ సైజులో మనం బాల్స్గా చేసుకుందాం. చూడండి, ఈ సైజులో అయితే సరిపోతుంది. ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి.
అన్నిటినీ ఇదే సైజులో చేసుకోవాలి. ఇప్పుడు చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేద్దాం. 1 కప్ షుగర్ తీసుకున్నాను. 1 కప్ షుగర్, అలాగే ఒక గ్లాసు వాటర్ పోస్తున్నాను. షుగర్ అంతా మెల్ట్ అవ్వాలండి. షుగర్ సిరప్ అనేది బాయిల్ అవుతుంది కదా, ఇలా బాయిల్ అవ్వాలి. సిరప్ అనేది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న రసగుల్లాలని షుగర్ సిరప్లో వేసేసుకుందాం. సిరప్లో వేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంచాలండి షుగర్ సిరప్లోనే. ఎంతో రుచికరమైన బెంగాలీ రసగుల్లాలు రెడీ అయిపోయినాయండి. చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.